ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ రేంజ్ ఎంజాయ్ చేసిన వేణుమాధవ్ కొంతకాలంగా తెరమరుగైన విషయం తెలిసిందే. ఒకసారి ఒక ఛానల్ ఆయన చనిపోయాడని ప్రసారం చేసి కలకలం రేపింది. దీనితో మళ్లీ వెలుగులోకి వచ్చిన వేణుమాధవ్ తాను బ్రతికే ఉన్నానని చెప్పుకొచ్చాడు. అప్పట్లో బాగా వీక్ అయిన స్టార్ కమెడియన్ ఇప్పుడు నార్మల్ స్టేజ్ కి వచ్చినట్లు కనిపిస్తున్నాడు. ఎంతో టాలెంట్ ఉన్న వేణుమాధవ్ కి అవకాశాలు తగ్గిపోవడానికి కారణం ఏమిటి అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. విపరీతమైన అహంకారం వల్లనే వేణుమాధవ్ను చాలా మంది దర్శక నిర్మాతలు పక్కన పెట్టారని ప్రచారం జరిగింది. అయితే అలాంటిది ఏమీ లేదని ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖండించారు వేణుమాధవ్. అయితే తనకు అవకాశాలు ఎందుకు తగ్గిపోయాయో చాలా మందికి తెలియదు. అవకాశాలు బాగా వస్తున్న సమయంలో అనారోగ్యం పాలైన వేణుమాధవ్ 2-3 సార్లు షూటింగ్ లో స్పృహ కోల్పోయారు. అలా 2-3 సార్లు నిర్మాతలే హాస్పిటల్లో జాయిన్ చేశారని సమాచారం. ఇలా తరచూ షూటింగ్ లో అస్వస్థతకు గురి కావడం గమనించిన దర్శక నిర్మాతలు షూటింగ్ సమయంలో ఏదైనా జరిగితే చెడ్డ పేరు వస్తుందని భావించారు. గతంలో శ్రీహరి కూడా షూటింగ్ సమయంలో చనిపోవడంతో చిత్ర నిర్మాతలు ఆయనను పట్టించుకోకపోవడం వల్లనే చనిపోయాడని ఆయన భార్య ఆరోపించారు. అదేవిధంగా వేణుమాధవ్ విషయంలోనూ ఇలా జరిగితే తమకు ఇబ్బందులు తప్పవని దర్శక నిర్మాతలు భావించి ఆయనకు అవకాశాలు ఇవ్వకుండా ఉన్నారని సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చిత్రం కాటమరాయుడు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న వేణుమాధవ్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని తెలుస్తోంది. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.